హాయ్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ప్రజెంట్ చూస్తున్నారు కదా, కింగ్డమ్ ట్రైలర్ ఏ విధంగా ఉంది, విజయ్ దేవరకొండ యాక్షన్ ఏ విధంగా ఉంది, ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ఎవరు, అదేవిధంగా హీరో, అదేవిధంగా దీనికి సాంగ్స్ ఎవరు రాశారు, మ్యూజిక్ ఎలా ఉంది, దీనికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇప్పటిదాకా ఈ ట్రైలర్ని యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఆల్ సోషల్ మీడియాలో ఎంతమంది చూశారు కూడా నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కింగ్డమ్ అంటే విజయ్ దేవరకొండ ప్రజెంట్ చూస్తున్నారు కదా, మొత్తం ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబ్ లో అయితే దాదాపు 70 లక్షల మంది చూశారు. సో దీని డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ తిన్ననూరి. ఈయన దాదాపు ఇంత ముందులో 2017లో మల్లిరావ సినిమా తీశాడు. తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి 2019లో జెర్సీ సినిమా తీశాడు నానితోన. ఈ రెండు కూడా బ్లాక్ బస్టర్స్. ఎందుకంటే సినిమా సెంటిమెంట్ కానీ, ఎమోషన్స్ కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన మూవీస్ ఏంటంటే చాలా డీటెయిల్గా ఉంటుంది. ఒక ఫైట్ కానీ లేకపోతే సాంగ్ అయినా సరే ఎమోషన్స్ మాత్రం ఎక్కడ తగ్గకుండా చూసుకుంటాడు గౌతమ్ తిన్ననూరి. ఎందుకంటే మీరు ఈ మూవీస్ చూసే ఉంటారు. కింగ్డమ్ గురించి ప్రజెంట్ ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పినా అది కరెక్ట్ కాదనుకుంటారు. సో మళ్ళీ రావా జెర్సీ సినిమాల గురించి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కాబట్టి ఇక్కడ హీరో కానీ, హీరోయిన్ కానీ, అదేవిధంగా విలన్ కానీ ఏమాత్రం నార్మల్గా కాకుండా నిజ జీవితంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా డీటెయిల్గా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కింగ్డమ్ దాదాపు 130 కోట్లతో ఈ సినిమా తీస్తున్నాడు గౌతమ్ తిన్ననూరి. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి నాగవంశీ అనమాట. సో ఆయన కూడా చాలా ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. సో ఈ కింగ్డమ్ ఈ హిట్ అయితే ఇటు గౌతమ్ తిన్ననూరికి బ్లాక్ బస్టర్ అవుతుంది, అదేవిధంగా విజయ్ దేవరకొండకి ఇంకా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి దాదాపు 3 సినిమాలు పడ్డాయి. ఒకటి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, తర్వాత గీతా గోవిందం. సో ఆ 3 కూడా బ్లాక్ బస్టర్స్. ఆ మధ్య కాలంలో వచ్చిన లైగర్ కూడా ఎందుకంటే లైగర్ హీరో మాత్రం యాక్షన్ సూపర్ అని చెప్పొచ్చు. కానీ ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ కొంచెం కరెక్ట్ లేకపోవడం వల్ల లైగర్ విజయ్ దేవరకొండ కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. ఒకవేళ లైగర్ లో కానీ ఆ స్క్రీన్ ప్లే బాగుండి డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్ మంచిగా ఒకవేళ స్క్రీన్ ప్లే బాగా తీసి ఉంటే ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది. సో అది విజయ్ దేవరకొండ యాక్షన్ చేసినా ఈయన స్క్రీన్ ప్లే కరెక్ట్ లేదని చెప్పొచ్చు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఈ కింగ్డమ్ సినిమాలో కృష్ణకాంత్ ఈ మధ్య కాలంలో పాటల రచయిత చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన దాదాపు నానికి చాలా మూవీస్ రాశాడు. అదేవిధంగా అందాల రాక్షసి ఫస్ట్ సాంగ్ ఐ థింక్ ఆయనది ఫస్ట్ మూవీ అనుకుంటా. దానికన్నా ముందు కూడా మూవీస్ వచ్చి ఉండొచ్చు. కానీ అందాల రాక్షసులో ఆయన మార్కెట్లోకి వచ్చాడు. అంటే ఆయన సాంగ్స్ ఏ విధంగా ఉన్నాయో మార్కెట్లో మొత్తం ఏ మొబైల్లో చూసినా రింగ్ టోన్ ఆయనదే మొత్తం మోగేది. తర్వాత జెర్సీ, తర్వాత సలార్ అంటే మీకు అంతా తెలిసింది కదా, అంత బ్లాక్ బస్టర్ ప్రభాస్. తర్వాత సీతారామం కూడా ఏ విధంగా ఉంటది, అసలు మామూలు సినిమా కాదు అది. అసలు ఆ విధంగా దాంట్లో కూడా సాంగ్స్ మొత్తం ఈయన రాశాడు. హీరో నాని మూవీస్ ఆల్మోస్ట్ ఈయనైనా రాస్తాడు. ఎవరు? కృష్ణకాంత్. ఆ మధ్య కాలంలో వచ్చినట్టు కృష్ణగాడి వీరప్రేమ కథ, తర్వాత ఏ మూవీస్ లో అయినా సరే జెర్సీలో కూడా చూశారు కదా, మొత్తం ఈయననే రాశాడు అనమాట. సో సాంగ్స్ విషయానికి వస్తే కూడా సూపర్ ఉండే అవకాశం ఈ మూవీలో కూడా ఆల్మోస్ట్ ఈయననే రాసినట్టు తెలుస్తుంది. ఆ మొత్తం 4 సాంగ్స్ కూడా. సో సాంగ్స్ విషయంలో కూడా ఈ మూవీకి చాలా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ రవిచందర్. సో ఈయన మ్యూజిక్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ప్రీవియస్ మూవీస్ లో కానీ ఏ విధంగా కొట్టాడు, దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ దీన్ని కూడా మొత్తం ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమాకు దాదాపు 130 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇంకా సత్యదేవ్ యాక్షన్ విషయానికి వస్తే కూడా సత్యదేవ్ యాక్షన్ విషయానికి వస్తే ఏమాత్రం తగ్గిపోదు. ఎందుకంటే ఆయన యాక్షన్ ఏందో గాడ్ ఫాదర్ కానీ, అదేవిధంగా బ్లఫ్ మాస్టర్ కానీ, సో ఆయన యాక్షన్ లో మాత్రం ఏ విధంగా తగ్గఫర్ ఉండదు. దీనికి ఈయన కూడా ఒక ప్లస్ కావచ్చు ఈ సినిమాకు. ఇంకా విజయ్ దేవరకొండ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన యాక్షన్ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా మనం చూసిన అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ, తర్వాత పెళ్లి చూపులు కానీ, సో ఈయన యాక్షన్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఈయన ఈ సినిమాకి ఒక ప్లస్ అయితే, తర్వాత సత్యదేవ్ ఇంకొక ప్లస్ అయితే, అదేవిధంగా మెయిన్ గా ఈ సినిమాని నడిపిస్తున్నటువంటి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మాత్రం ఆయన ఎమోషన్స్, సినిమా ఈ మూవీలో ఉన్న ఎమోషన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ జీవితంలో ఏ విధంగా ఉంటో ఆ విధంగా కూడా తెరక్కించడం జరిగింది. ఇంకా అసలు ఈ మూవీ ఏంటంటే స్టోరీ, అసలు విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా ఉండి ఈయన గూఢచారిగా అక్కడ శ్రీలంక ప్లేస్కి వెళ్తాడనమాట. సో ఈయన ఒక ప్రభుత్వం ఆయన అక్కడ గూఢచారిగా నియమిస్తుంది. ఎందుకు నియమిస్తుంది, అదేవిధంగా శ్రీలంకలో ఏం జరుగుతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళన్న ఏ విధంగా పరిచయం అవుతాడు, వాళ్ళన్నని తెలుస్తుందా లేకపోతే ఏ విధంగా పరిచయం అవుతుంది, వాళ్ళన్న చేంజ్ అవుతాడా లేకపోతే ఈయన చేంజ్ అవుతాడా అనేది కూడా మనం సినిమాలో చూడాలన్నమాట. మనం చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.